అదేవిధంగా తెలంగాణకు ఒక విశిష్టమైన చారిత్రాత్మకంగా చెప్పుకోవాలంటే దీన్ని ఒక త్రిలింగ దేశం అంటారు. ఎందుకంటే ముఖ్యమైనటువంటి శివలింగాలు ఉన్నటువంటి 3 ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతాలకు సరిహద్దుగా ఉన్నటువంటి ప్రాంతం ఈ తెలంగాణ. కాబట్టి దీన్ని త్రిలింగ దేశం అన్నారు. ఈ త్రిలింగ కాలక్రమేణా తెలింగ అయింది. తెలింగవై తెలంగాణ అయింది. ఈ 3 శివలింగ ప్రదేశాలు ఏంటంటే ఒకటి కాళేశ్వరము. ఇప్పుడు మన కేసీఆర్ గారు కట్టినటువంటి ప్రాజెక్ట్ పెట్టినటువంటి ప్రాజెక్ట్ పేరు కాళేశ్వరమే. అదే కాళేశ్వరము. ఇంకొకటి ద్రాక్షారామం, ఇంకోటి శ్రీశైలం. ఈ 3 ప్రసిద్ధ శివలింగాలు ఉన్నటువంటి ప్రాంతానికి సరిహద్దు ప్రాంతంగా ఉంది కాబట్టి తెలంగాణను మొదట్లో తెలింగా ఉండే తర్వాత కాలక్రమేణా తెలంగాణగా మారింది. ఇంత చారిత్రక ఆధారాలు ఉన్నటువంటి తెలంగాణకు ఇంత గొప్ప ప్రాంతాన్ని తెలంగాణ ప్రాంతాన్ని కించపరిచే విధంగా అసలు మన ప్రాంతంలో పుట్టిన బిడ్డ తెలంగాణ బిడ్డ అని చెప్పుకునేటోడు బక్క నరసింహులు అంటోడు పోయి తెలంగాణ అక్కడ చంద్రబాబు వేసే ఎంగిలి మెతుకుల కోసం అక్కడ సభికుల యొక్క ఆనంద హర్షాతిరేకాల కోసం తెలంగాణ విమర్శిస్తే అక్కడ సభికులంతా కూడా సంతోషపడతారని కోసం ఆ, ఏ సిగ్గు శరము ఇజ్జతు లేనటువంటి ఈ హౌలాగాడు ఇట్లా మాట్లాడతాడు. తెలంగాణ ఇంతమంది కొన్ని వేల మంది పిల్లలు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు. ఎంతో మంది త్యాగ ఫలితం ఈ తెలంగాణ ఆత్మాభిమాని కోసం. నేను ఇంతకుముందు చెప్తాను, నీళ్లు నిధులు నియామకాల కోసమే కాదు, తెలంగాణ ఆత్మాభిమాని కోసం మా ప్రాంతాన్ని మేము ఏలుకోవాలి, ఈ ఆంధ్ర పాలికల నుంచి మాకు స్వతంత్రం కావాలని కొట్లాడి కొన్ని వేల మంది ఉమ్, ఆ, పిల్లలు బలిదానాలు చేసుకుంటే యువకులు బలిదానాలు చేసుకుంటే కేసీఆర్ గారి పోరాటం వల్ల సకల జనుల ఏకం చేసి రోడ్ల మీదకి వచ్చి వంట వార్పులు చేసి ఎన్నో పోరాటాల పని దశాబ్దాల పోరాట పద్ధతి తెలంగాణ. ఈ సిద్ధించిన తెలంగాణ ఇవాళ తెలంగాణను అపహాస్యం చేసే విధంగా తెలంగాణ ఈ రాష్ట్రానికి అర్థమే లేకుండా విధంగా తెలంగాణని మొత్తం దివాలా దించే విధంగా తెలంగాణ ప్రాంతం మీద ముప్పేట జాడి ఇవాళ జరుగుతూ ఉంది.